అంజనీసుతుని చిరంజీవిని కీర్తింపమనం ఎంతడన్యులమో గదా సంపూర్ణ హనుమద్దివ్య చరితామృతం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకా భయంకరం. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మోహనవాణి ఛానల్ ద్వారా సంపూర్ణ హనుమత్ చరిత్రాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోటి శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు చెల్లించుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ 2వ ఎపిసోడ్లోకి స్వాగతిస్తూ ఉన్నాను. నిన్న మొదటి ఎపిసోడ్లో మనం రామచంద్ర ప్రభు దగ్గరికి అగస్త్యుల వారు రావడం, పట్టాభిషేక అనంతరం కుశల ప్రశ్నలను అయిన తర్వాత అగస్త్యుల వారు రాముడికి శతకంధర వృత్తాంతాన్ని చెప్తున్నాడు అని మనం ఆపాం. అదేంటో ఇవాళ చూద్దాం. వశిష్ఠుల వారు అంటున్నారు, అగస్త్యుల వారు అంటున్నారు, క్షమించండి ఓ రామచంద్ర, రణరంగంలో మహాబలం కలిగినటువంటి దశకంఠుణ్ణి సంహరించావు, ఆత్మానందాన్ని పొందావు. ఇక్కడ ఆత్మానందం అంటే ఏమిటి అంటే తన ఆత్మస్వరూపమైనటువంటి సీతాదేవిని పొందగలిగావు. అంతేకాదు ప్రజలందరికీ మేలు జరిగిందనేది విషయం కూడా ఆనందాన్ని పొందాడు రాముడు. కానీ వాడికంటే కూడా బలవంతుడు ఇంకొకడున్నాడు. వాడి పేరు శతకంఠుడు. వాడు దధిసాగర పరివృత ప్రాంతంలో, దధిసాగరము అంటే పెరుగు సముద్రం, మాయాపురి అనేటువంటి నగరాన్ని రాజధానిగా చేసుకొని రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ యుగంలో ఉంది దధి సముద్రం, ఈ యుగంలో లేదు. ప్రస్తుతం వాడిప్పుడు నిన్ను గెలిచే ప్రయత్నంలో ఉన్నాడు రామా. ఆ మాటలు విన్నటువంటి రామచంద్ర ప్రభు ఎంతో ఉత్సుకతతోటి అడిగాడు, హే మహర్షి, ఇప్పటి వరకు ఆ శతకంధరుడి యొక్క వృత్తాంతాన్ని నేను వినలేదు. ఒకడు ఉన్నాడని కూడా నాకు తెలియదు. అందువల్ల వాడి యొక్క వృత్తాంతము సవిస్తరంగా నాకు చెప్పండి అంటూ ఆశ్చర్యంగా అడిగాడు రాముడు. మానవుడిగా ఉన్నాడు కదా, అదే కృష్ణుడికైతే తెలియని విషయం ఉండదు. కృష్ణస్తు స్వయం భగవాన్. కానీ రాముడు ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అని కదా చెప్పుకున్నాడు. అప్పుడు అగస్త్యుల వారు అంటున్నాడు, రాఘవ, నీకు ఆ ధనుజుడి యొక్క జన్మ వృత్తాంతాన్ని చెబుతాను విను అంటున్నాడు. రామచంద్ర, కశ్యప ప్రజాపతికి వసువు అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక సుందరాంగి అయినటువంటి భార్య ఉండేది. ఆమె పేరు వసువు. ఆమె ఋతుస్నాతయ్యి ఒకరోజు మనోహరమైనటువంటి సంధ్యా సమయంలో సుగంధ మలయానిల స్పర్శ ఓర్చుకోలేక మదనాతురై మన్మథ బాణాలతోటి పీడింపబడుతూ భర్తను సమీపించి తన కోరిక వెల్లడించింది. ఏ సమయంలో? సంధ్యా సమయంలో
శివారాధన తప్ప మరే పని చేయకూడదు. ప్రదోషం అంటారు దాన్ని. సంభోగం కానీ నిద్రపోవడం కానీ ఏవి చేయకూడదు. కేవలం శివుడి యొక్క దర్శనం, శివాలయంలో ప్రదక్షిణ అంత మాత్రమే చేయాలి. కానీ మలయానిల స్పర్శ, మలయ పర్వతం నుంచి వచ్చేటటువంటి పిల్లగాలులకి పరవశి అయిపోయినటువంటి ఆమె మదన తాపానికి ఓర్చుకోలేక భర్త దగ్గరకు వచ్చి తన కోరిక వెల్లడించింది. ఆయన అన్నాడు, ఓ భార్యామణి, ఇది సంధ్యా సమయం కాబట్టి మైథున కార్యానికి ఇది నిషిద్ధమైనటువంటి సమయం అని ఎంతో చెప్పి చూశాడు. కానీ భర్త మాటలు పెడచెవిని పెట్టి ప్రోత్సహించింది ఆ వసువు అనేటువంటి భార్య. భార్య గనక కోరికతో భర్త దగ్గరకు వచ్చి ఒత్తిడి చేస్తే భర్త కాదు అంటానికి లేదు. ఇది ఒక నియమం. ఇక చేసే గత్యంతరం లేక వాళ్ళిద్దరూ సంగమించారు. తత్ఫలితంగా వికృతాకారుడైనటువంటి శతకంధరుడు అనేటువంటి ఒకానొక రక్కసుడు పుట్టుకొచ్చాడు. చూసారా, శతకంధరుడు వాడి పేరు. వాడు పుట్టుకతోటే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు. సద్యోగర్భం, ఆ గర్భంలో నుంచి వచ్చాడు, వెంటనే పెద్దవాడిగా మారిపోయినాడు. అంటే అలనాడు అంధకాసురుడికి పరమేశ్వరుడే వరం ఇచ్చాడు, రాక్షసులు పుట్టగానే వెంటనే పెద్దవాళ్ళు అయిపోతారు అని. అందుకనే ద్వాపర యుగంలో కూడా హిడింబకి భీముడికి పుట్టిన ఘటోత్కచుడు కూడా అప్పటికప్పుడే పెద్దవాడు అయిపోయాడు. భారతం చదివితే తెలుస్తుంది మనకి. ఈ విధంగా పెరిగి పెద్దవాడైపోయినటువంటి ఆ శతకంధరుడు బ్రహ్మదేవుణ్ణి గురించి ఘోరమైన తపస్సు చేశాడు. చూడండి, ఆ తపస్సుకు మెచ్చుకున్నటువంటి బ్రహ్మ వాడు కోరుకున్న వరం ఇచ్చాడు. అంటే ఇంద్రాది దిక్పాలకులకు కూడా అసాధ్యమైనటువంటి వరాలు కోరుకున్నాడు వాడు. చూడండి, ఆ వర గర్వంతో 3 లోకాలని బాధ పెడుతున్నాడు. రాక్షసుల యొక్క పద్ధతే అంత, వరాలు పొందటం, లోకం మీద పట్టడం. ఇవాళ కలియుగంలో కూడా ఏదో ఒక ప్రయోజనం పొంది ధనమో ఇంకోటో సామాన్యులైన ప్రజల మీద పడి దోచుకుంటున్నారు. ఓ రామ, వాడి యొక్క పరాక్రమం ఎలాంటిది అంటే అనంతకోటి తారకా మండలాలన్నీ వాడి యొక్క తలకాయకి బొండు మల్లెలుగా అలంకరింపబడ్డాయి అన్నాడు. ఆకాశంలో ఎన్నో కోట్ల నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాలన్నీ గుదిగుచ్చి వాడి తలకు చుట్టుకున్నట్ట బొండు మల్లెల్లాగా సూర్యుడు, చంద్రుడు, అలాగే మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా వాడి యొక్క చెవులకి ఆభరణాలుగా మారిపోయినాయట. వాడి యొక్క బాహుబలానికి కులపర్వతాలు కూడా గడగడ వణికిపోయినాయి. 7 కులపర్వతాలు ఉన్నాయి, 7. హిమాలయం, వింధ్య, పారియాత్రము, ఇటువంటివన్నీ. వాడి యొక్క ఉగ్రతరమైనటువంటి విగ్రహానికి నీలపు రంగులో ఉండేటటువంటి ఆకాశం కూడా ధిక్కరింపబడింది. చూసారా, కాలకేయాది రాక్షసులు వాడికి సైన్యాధ్యక్షులు. 3 లోకాల మీద ఆధిపత్యాన్ని ఆశించి వాడు బ్రహ్మదేవుని నుంచి మాత్రమే కాదు, శంకరుని కూడా తపస్సు చేసి ఆయన దగ్గర కూడా వరాలు పొందాడు. చూసారా, బ్రహ్మ నుంచి వరాలు పొందిన తర్వాత శంకరుడు గురించి కూడా తపస్సు చేసి వరం పొందాడు. రామచంద్ర,
నీ పరాక్రమం అద్భుతం, అమోఘమైనటువంటి శస్త్రాస్త్ర సంపద కలిగిన వాడివి. విశ్వామిత్ర మహర్షి వల్ల 100 రకాల అస్త్రాలు పొందావు. యుద్ధంలో ఆ శతకంధరుణ్ణి, వాడి యొక్క 100 తలలను బంతులాట్లాగా ఆడి 3 లోకాలకి సంతోషాన్ని సమకూర్చాలయ్యా నువ్వు అని అగస్త్యుల వారు ఆదేశించి అక్కడికక్కడ తన శిష్యులతోటి వెళ్ళిపోయాడు, అంతర్ధానం అయిపోయినాడు. అగస్త్య భగవానుడు ఆ విధంగా ఆజ్ఞాపించి అంతర్ధానం అయిన తర్వాత రామచంద్రుడు తన 3 తమ్ముళ్లతోటి సమాలోచన చేశాడు. శతయోజన విస్తీర్ణమైనటువంటి లంకను కూడా జయించి ఆ దశకంధరుణ్ణి యుద్ధంలో మట్టుబెట్టడానికి ఎంతో దుష్కరమైనటువంటి ప్రయత్నమే చేయాల్సి వచ్చిందే ఆనాడు. ఓ తమ్ముళ్ళారా, మీరు ఇప్పటికే అలసిపోయి ఉన్నారని నాకు తెలుసు. రావణ సంహారం కంటే ఇది చాలా దుష్కరమైనటువంటి కార్యంగా నాకు అనిపిస్తోంది. ఎందుకని? అన్ని వరాలు పొందాడు వాడు, బ్రహ్మ నుంచి అలాగే శంకరుడి నుంచి. దీనికి ఉపాయం ఏంటి? ఈ కార్యంలో మనకి ఎవరు సహాయం చేస్తారు అని అన్నదమ్ములతో అంటూ ఉన్నాడు. అప్పుడు రాముల వారి యొక్క దృష్టి అంజలిబద్ధుడై మేరు పర్వత సంకాశంగా నిలబడి ఉన్నటువంటి హనుమ మీద పడింది. చూసారా, హనుమకి ఆ కీర్తి ఇవ్వాలనుకుంటున్నాడు స్వామి. లేకపోతే ఆయన తమ్ముళ్ళేంటి, అలసిపోవటం ఏంటి? ఆలోచించండి. అప్పుడు హనుమంతుణ్ణి చూసి, ఓ వాయుకుమార, శౌర్యంలో, ఉత్సాహంలో, బాహుబలంలో నీతో సమానుడు 3 లోకాల్లో లేడు. ఎటువంటి దుష్కరమైన కార్యాన్ని సాధించాలన్నా నీవే సమర్థుడివి. ఏకపాదుడు అనేటువంటి నామం నీకు తప్ప మరెవ్వరికీ వర్తించదు కదా. ఇక నువ్వు ఉపేక్షించద్దు అని రాముడి యొక్క పలుకులు వినపడగానే హనుమ ఎంతో భయభక్తులతోటి వినయంతో నమస్కరించి, హే రామచంద్ర ప్రభు, దయామయుడైనటువంటి నీవు, మహాపరాక్రమవంతుడైనటువంటి నీకు ఈ రాక్షసులకు లెక్క స్వామి? మీరు మీ సహోదరులతోటి సైన్యంతో నా భుజపీఠ మీద ఎక్కి ఆ దీవికి వెళ్ళి ఆ దుర్మార్గుడైనటువంటి శతకంధరుణ్ణి వధించండి, 3 లోకాలకి ఆశ్వాసన కలిగించండి అని హనుమ నమ్రతగా అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి రాముడు, హనుమ, ఇంత మగతనం నీకాగా మరెవరికి ఉంది అని పలికి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు హనుమంతుల వారిని. అంటే రామలక్ష్మణులే కాకుండా సమస్త సైన్యాన్ని తన వీపు మీద ఎక్కించుకొని ఆకాశంలో ఎగిరిపోగలను అనేటువంటి మగటిమి మరెవరికి ఉంటుంది? ఆలోచించండి. ఈ మాటలు వింటూ ఉన్నది జానకీదేవి. ఆమె సంభ్రమాశ్చర్యాలతోటి భర్తతో అంటున్నది, నాథ, ఈ హనుమంతుణ్ణి మీరు ఏకపాద రుద్రాకృతుడు అన్నారు కదా. నాకు ఒక అనుమానం, ఆ రుద్రుడు ఈ కపివేషంలో ఎందుకు వచ్చాడు? నాకు ఆ కథ సవిస్తరంగా చెప్పండి, వినాలని ఉన్నది అని అమ్మవారు అడిగింది. అమ్మవారు మన కోసం అడిగింది. ఏకపాద రుద్రాకృతుడు అని రాముడు అనగానే ఆ మాట పట్టుకుందమ్మ. ఆ కథ అంతా చెప్పమని అడిగింది. అప్పుడు రామచంద్ర ప్రభు త్రిభువన పావని అయినటువంటి భుజాత అయినటువంటి సీతామాతకి ఆ పావని యొక్క పావన చరిత్రను చెప్పడం మొదలుపెట్టాడు. పావని అంటే పవనసుతుడు అని, పావన చరిత్ర అంటే పవిత్రమైన చరిత్ర చెబుతూ ఉన్నాడు.
ఇప్పుడు మనకి ఏకపాద రుద్ర అవతరణ కథని రామచంద్ర ప్రభు వినిపిస్తూ ఉన్నాడు సీతామాతకి. మనం కూడా విందాం అమ్మవారితో పాటు. హే జనకనందిని, శ్రద్ధాళువై విను. ఏకపాద రుద్రుడే నేను పెద్దల వల్ల రూఢిగా విన్నాను ఈ హనుమంతుడు అంటే. ఈ ఆంజనేయుడు సాక్షాత్తు ఏకపాద రుద్రుడే అని నేను పెద్దల వల్ల విన్నాను. నీకు ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పాలి. జన్మ సంసార కర్మబంధనాన్ని ఛేదించేటటువంటి విద్య ఏదైతే ఉందో ఆ విద్య నా యొక్క ప్రథమ పాదం. అటువంటి విద్యాస్వరూపం ఈ హనుమంతుడు. ఆ కారణంగా ఇతడు ఏకపాదుడైనాడు. అన్నింట్లో నాతో సమానుడు ఈ కపివరుడు. ఈతడి యొక్క అనుపమ పుణ్య చరితామృతం పానం చేసిన వాళ్ళకి వాళ్ళ మనస్సులో సంకల్పించిన కోరికలు వెంటనే సిద్ధిస్తాయి. ఈ విమలాత్ముడి యొక్క పూర్వ జన్మానుగత ప్రభావాన్ని సమస్తము చెబుతాను నీకు. నీకుగాక మరెవరికి చెబుతాను? నువ్వు నా అర్ధాంగ లక్ష్మి, అందుకని నువ్వు శ్రద్ధగా విను అంటున్నాడు. అందులో సీతారాములను కలిపినటువంటి వాడు హనుమ, గురుస్వరూపం. జీవ బ్రహ్మైక్యతను చేసినటువంటి వాడు. సీత యొక్క సమాచారాన్ని, క్షేమ సమాచారాన్ని రాముడికి చెప్పి రాముడి యొక్క ప్రాణం నిలబెట్టినటువంటి వాడు హనుమ. రాముడి యొక్క క్షేమ సమాచారాలు చెప్పి సీతమ్మని రక్షించినటువంటి వాడు హనుమ. అందుకని సీతాదేవికి హనుమ అంటే ఎంతో 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 ప్రేమ, వాత్సల్యం. వాత్సల్యము అంటే బిడ్డని ప్రేమగా చూడటం అనేది వాత్సల్యంలో ఉంటుంది. ఓ సీత, ఈ బ్రహ్మాండం అంతా కూడా పంచభూతాత్మకం. అంటే పంచభూతాలతోటి నిర్మించబడింది. భూమి, ఆకాశము, నీరు, అగ్ని, వాయువు, ఈ 5 భూతాలతోటి ఈ ప్రపంచం నిర్మించబడింది. అంతేకాదు మానవ దేహాలు కూడా పంచభౌతాత్మకమే. దానికి ఆవరణగా జలతత్వము, అగ్నితత్వము, వాయుతత్వము, ఆకాశతత్వము, అహంకారతత్వము, మహత్తత్వము, ఇవి ఒకదానికంటే మరొకటి 10 రెట్లు ఎక్కువగా ఉన్నాయి అన్న. అంటే జలతత్వం కంటే అగ్నితత్వం 10 రెట్లు, అగ్ని కంటే వాయుతత్వం 10 రెట్లు, వాయుతత్వం కంటే ఆకాశతత్వం 10 రెట్లు, దానికంటే 10 రెట్లు అహంకారం, దానికంటే 10 రెట్లు మహత్తత్వం. దానికి ఆవల శుద్ధమైనటువంటి, సత్వమైనటువంటి, అఖండమైనటువంటి, తేజో విరాజమానంగా ఒక పద్మజాండం ఉన్నది అన్న. అక్కడి జీవులకి, ఆ పద్మజాండంలో ఉండేటటువంటి జీవులకి అరిషడ్ వర్గాలు ఉండవు. ఆ లోకం యొక్క స్వరూపాన్ని వర్ణించటం కుదరదు. ఆ గోళంలో పంచభూతాలలో ఉన్నటువంటి మట్టి, నీళ్లు లేవు. ఆకాశం గాని, వాయువు గాని, అగ్ని గాని, ఈ 3 కలిసి అక్కడ జ్వలిస్తూ ఉంటాయి అన్న. ఆ లోకంలో, ఆ పద్మజాండంలో, ఆ పద్మగోళంలో ఏమేంటివి? ఆకాశం, వాయువు, అగ్ని, ఈ 3 కలిసి జ్వలిస్తూ ఉంటాయి. అక్కడ లేనిదేంటి? మట్టి లేదు, నీళ్లు లేవు. అక్కడి జీవులకి ఆకలి గాని, దప్పిక గాని ఉండదు. వాళ్ళ నడక వాయుగతి. అంటే వాయువు ఎంత వేగంగా వెళ్ళగలడు అంత వేగంగా వెళ్ళగలుగుతారు. వాళ్ళు కామరూపులు. ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని పొందగలుగుతారు. అక్కడ అణిమ, మహిమ, గరిమ లాంటి అష్టసిద్ధులు వాళ్ళకి కరతలామలకు.
వాళ్ళ యొక్క ఆలోచనలకి అంతం లేదు. బ్రహ్మదేవుడి యొక్క అద్భుత సృష్టి అది. అది సాక్షాత్తు రుద్రదేవుడి యొక్క తావు కాబట్టి అక్కడ మన్మధుడి యొక్క ప్రతాపం ఏమాత్రం చెల్లదు. అక్కడ నివసించే వాళ్ళకి జరామరణాలు లేవు, అంటే ముసలితనం కానీ చావు కానీ లేవు. అక్కడ కాలము కర్మ రెండూ లేవు. కాలం లేదు, కర్మ లేదు. 32 అర్బుదాల సంఖ్య రుద్రులు తనను అనుసరిస్తూ ఉంటే ఏకపాద రుద్రుడు జ్ఞానశక్తితో కూడి ఆనందుడై ఆ పద్మ అజాండాన్ని పరిపాలిస్తూ ఉంటాడు అన్నాడు ఏకపాద రుద్రుడు. 32 అర్బుదాలు. అర్బుదం అనేది చాలా పెద్ద సంఖ్య. ఆ ఏకపాద రుద్రుడి యొక్క మహాత్యాన్ని ఊహించడం అసాధ్యం సీత. మహావాయు సంచలితములైన అగ్నిదేవుడి యొక్క అద్భుతమైనటువంటి కీలిక మాలలు ఆ ఏకపాద రుద్రుడికి కేళీ డోలికలు. అలాగే మహత్తు, అహంకారము మొదలైనటివి ఆ ఏకపాద రుద్రుడికి కేళీ విహార భూములు. అక్కడ నిత్య కళ్యాణం, తత్వమసి ఇటువంటి శృతి వాక్యాలు అక్కడ లక్ష్యార్థమే ఉంటాయి. అటువంటి జ్ఞాన స్వరూపుడైనటువంటి ఏకపాద రుద్రుడు అక్కడ నివసిస్తూ అందరినీ అనుగ్రహిస్తూ ఉంటాడు. ఒకనాడు ఆ ఏకపాద రుద్రుడు దివ్య తేజోమయమైనటువంటి ఒక ఆసనం మీద పరమాద్భుతమైనటువంటి దివ్య ప్రభలతో కూర్చొని ఉన్నాడు. ప్రభ అంటే కాంతి. అప్పుడు అక్కడ ఉండేటటువంటి ఆ రుద్రులు అందరూ కూడా గణాలు అభయదాన నిధాన శుభగుణాలకి ఆలవాలమైనటువంటి వాడా మాం రక్ష మాం రక్ష అంటూ వాళ్ళందరూ కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఇచ్ఛా, జ్ఞానము, క్రియాది శక్తులు భయభక్తులతోటి ఆ స్వామికి చామరములు వేస్తూ ఉన్నాయి. ఏకపాద రుద్రుడికి శాంతి, దాంతి, విరక్తి, సత్వము మొదలైనటువంటి గుణాలు, ఆకారాలు ధరించి ఆ ఏకపాద రుద్రుడికి సేవ చేస్తూ ఉన్నాయి. అనిమాది అష్టసిద్ధులు సాకారంగా అక్కడ సేవ చేస్తూ ఉన్నాయి. మహారుద్ర గణాలన్నీ కూడా పరివేష్టించి ఉన్నాయి. ఓ దేవి సీత, శ్రద్ధగా వింటున్నావా? ఆ విధంగా ఆ ఏకపాద రుద్రుడు అఖండ తేజో విరాజమానంగా కొలువుండి సర్వ పరిపూర్ణుడైనటువంటి నన్ను నిష్కళ రూపంలో తన మనస్సులో ధ్యానించాడు అన్నాడు. అంటే రామచంద్ర ప్రభువుని ఏకపాద రుద్రుడు ధ్యానించాడు. అప్పుడు సీత, నేను సగుణ రూపంలో ఆ ఏకపాద రుద్రుడికి సాక్షాత్కరించాను. ఆ విధంగా ఎట్ట ఎదుట నవ్యమైనటువంటి వనమాలిక వక్షస్థలం కలిగించినటువంటి నేను కనపడగానే నా దివ్యమంగళమైనటువంటి విగ్రహాన్ని చూసి ఆ ఏకపాద రుద్రుడు ఈ విధంగా అనుకున్నాడు తన మనస్సులో. అతని మనస్సులో ఏమనుకున్నాడో కూడా నేను గ్రహించగలిగాను సీత. ఆహా, ఈ కమనీయమైనటువంటి విగ్రహం నేత్రపర్వంగా ఉందే. నా మనస్సుకి ఈ రూపం, ఈ స్వరూపం అవగాహన కావటం లేదు. పూర్వం ఎప్పుడు కూడా ఇటువంటి రూపం నేను చూడలేదు. సమాధిలో ఈ సగుణ సాక్షాత్కారం ఏమిటి? నా సమాధి నిష్ట చెదిరిపోయిందా?
కాదు కాదు, నా జ్ఞాన సముపార్జన లక్ష్యమైనటువంటి తత్వమే ఈ విధంగా సగుణ సాకారంగా నాకు దర్శనమిచ్చింది అని ఏకపాద రుద్రుడు మనస్సులో అనుకున్నాడు. ఆయన మనస్సులో అనుకున్న విషయాలను రాముడు సీతాదేవికి చెబుతున్నాడు, నేను మీతో చెబుతున్నా. ఈ విధంగా ఆలోచించి ఏకపాద రుద్రుడు మనస్సులో ఎంతో ఆనందపడి రామభక్తితోటి, అనురాగంతో, సంభ్రమాశ్చర్యాలతోటి తన పరిసరాలను, శరీరాన్ని, సర్వాన్ని మరిచిపోయి జగత్తుకి ఆశ్చర్యకరమైనటువంటి నా యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని చేరుకోవాలనేటువంటి తపనతోటి ఆ ఏకపాద రుద్రుడు ఆకాశంలోకి లేచాడు. రుద్రుడి యొక్క సంచరణానికి ఆకాశం అంతా కూడా సంచలించిపోయింది. ఆ రుద్రలోకం అంతా కూడా తల్లడిల్లిపోయింది. ఎవరికి వారే అనేక విధాలుగా ఆలోచిస్తూ తలమునకలై ఉండిపోయినారు, అనుమానంతో ఉండిపోయినారు. ఏమిట్రా ఈ పరిస్థితి అని అనుకున్నారు. మిగతా వాళ్ళకి దర్శనం కాల, రాముడు ఏకపాద రుద్రుడికి మాత్రమే దర్శనమిచ్చాడు. అందువల్ల వాళ్ళు అనుకున్నారు, అక్కడ ఉండేటటువంటి రుద్రగణం, ఈ మహాత్ముడు ఏ కారణంగా ఎక్కడికి వెళుతున్నాడా అని కొంతమంది ఆలోచనలో పడ్డారు. ఆ లోకల వాసులు ధ్యానకాలంలో ఏ విశేషం కనిపించిందో అని కొంతమంది ఊహిస్తూ ఉన్నారు. తెలుసుకోవడానికి మనం ఎంతటి వారమని మరికొంతమంది తమ యొక్క అశక్తతని వెల్లడిస్తూ ఉన్నారు. కొంతమంది అనుకున్నారు, మన యొక్క హృదయాలను శోధిస్తున్నాడేమో అని కూడా అనుమానించారు. నమ్మిన వాళ్ళని అన్య పథకాములుగా చేయబోనటం లేదు కదా అని మరికొంతమంది ఆందోళన పడుతూ ఉన్నారు. మనమంతా నమ్ముకున్నాం ఆయన్ని, ఏదో లోకానుగ్రహం కోసం ఈ విధంగా స్వామి చేస్తున్నాడేమో అని చాలామంది నమ్మారు. రాజానుమతో ధర్మ అనేటువంటి న్యాయం చొప్పున మనం కూడా మన రాజుగారిని, మన నాయకుణ్ణి, మన దేవుణ్ణి అనుసరించడమే ధర్మమని కొందరు నిశ్చయించారు. ఈ విధంగా అందరూ తలోక విధంగా ఆలోచించడం మొదలుపెట్టారు. ఈ విధంగా ఆలోచిస్తూ రక్ష రక్ష మాం రక్ష అంటూ కొంతమంది అనుసరించి, ఆపై ఆ ఏకపాద రుద్రుడు వాళ్ళకి కనిపించకపోయేసరికి విషాద వదనాలతోటి అతడినే ధ్యానించుకుంటూ పునరావృత్తి రహితమైనటువంటి పరమపదాన్ని పొందాలి అని వాళ్ళంతా కూడా ఆలోచించుకుంటూ ఉన్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఆ తర్వాత ఇంకా ఏం జరిగింది అనేటువంటి విషయాలని 23:30 గంటల తర్వాత మీతో మనవి చేసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు ఈ ఛానల్కి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీతో పాటు కనీసం 4-5 చేత సబ్స్క్రైబ్ చేయించండి. స్వామి యొక్క కథ మీకు నచ్చితే లైక్ ఇవ్వండి, మీ కామెంట్ కూడా పెట్టండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈ వీడియోని అని మీకు సవినయంగా మనవి చేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. సంపూర్ణ హనుమద్దివ్య చరితామృతం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.